అందరికీ నమస్కారం. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రేజీకి స్వర్ణమాల పత్రి మేడానికి ఆత్మ ప్రణామం తెలుపుకుంటూ, అలాగే బ్రహ్మర్షి తడవర్తి రాఘవాసుడికి బ్రహ్మ విదుష్టి రాజలక్ష్మమ్మకి కూడా ఆత్మ ప్రణామాలు తెలుపుకుందాం. ఈరోజు మన బ్రహ్మర్షి తడవర్తి రాఘవాసుడు రాసిన బుక్ నుండి ఏ బుక్ అంటే ఆత్మశాస్త్రం అనే బుక్ నుంచి ఉప్పు లాంటి వాడే యోగి, ఉప్పు లాంటి వాడే యోగి అనే టాపిక్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ నేనైతే ఫస్ట్ ధ్యానంలోకి ఎలా వచ్చానంటే కాళ్ళనొప్పులు అంటే ఆరోగ్యం బాగాలేదని వచ్చాను. కానీ ఇందులో వెళ్ళినా కొద్దీ, లోతుల్లోకి వెళ్ళిన కొద్దీ ఇది ఆత్మజ్ఞానం కోసం ఎంతో గొప్పనైనది, మనం చేసే సాధన అనేది అర్థమవుతుంది. అదేవిధంగా సార్ ఇందులో ఏం చెప్పారంటే, సముద్రపు నీటి మీద అంటే సముద్రం నీరు ఉప్పుగానే ఉంటాయి, కానీ ఆ నీటి మీద సూర్యకాంతి వేడి పడితే తెల్లటి రుచికరమైన ఉప్పు వచ్చినట్టు మానవుని మీద కూడా ధ్యానం అనే ఆత్మతేజం, శ్వాస మీద ధ్యాస ధ్యానం చేసినప్పుడు అంటే ఆ విశ్వశక్తి తీసుకోకపోతే ఎలాగే ఆ నీటిలో ఉప్పు ఉన్నా కూడా బయటపడదో, అలాగే మనలో ఉన్న ఈ శరీరంలో ఉన్న ఆ హృదయంలో ఆత్మ ఉంది. ఆ ఆత్మని తెలియపడదన్నమాట మనకి. ఎప్పుడైతే మనం శ్వాస మీద ధ్యాస ధ్యానం చేస్తామో ఆ ఆత్మతేజం మనకు బయటపడుతుంది. జ్ఞానం, స్వచ్ఛత కలిగిన యోగత్వం వస్తుంది అని చెప్తున్నారు. ఎలా అయితే సూర్య కిరణం అంటే వేడి ఎలాగైతే అని ఉప్పు నీటి మీద పడుతుందో, సముద్రం నీటి మీద ఉప్పు మనకి వస్తుంది. తెల్లటైన ఉప్పు, స్వచ్ఛమైన ఉప్పు మనకి వస్తుంది అన్నమాట. రుచికరంగా ఉంటుంది. సూర్యకాంతికి మేఘం అడ్డుపడితే ఉప్పు ఎలా తయారు కాదు, సూర్యకాంతికి మనకి మబ్బు అడ్డుపడితే ఉప్పు తయారు కాదు. అలాగే ఆత్మకు మనస్సు అనే అడ్డు పడితే మానవుడు యోగి కాలేడు. మన మనస్సు మలినంగా ఉంటే యోగి కాలేడు. ఉప్పు చవకైనది కూడా చాలా విలువైనది. అది లేకపోతే ఏ వంటకానికి కూడా రుచి రాదు. ఉప్పు చవకైనది, మరి విలువైనది కూడా. మనం ఏ వంటలైనా ఉప్పు ఖచ్చితంగా వేయాలి, లేకపోతే ఆ వంటకాలు రుచిగా ఉండవు. అలాగే ఆత్మతేజం పడినవాడు యోగిగా మారతాడు. అలా మనం ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేస్తామో మనసు మనకి సంస్కారాలు, వాసన వల్ల తయారై మబ్బుగా ఉందన్నమాట. ఆ మబ్బు ఎప్పుడైతే తొలగించుకుంటామో మనకప్పుడు ఆ స్ఫటికలాగా మనసు తయారవుతుంది. అప్పుడు మనలో ఉన్న ఆత్మతేజం బయటకు వస్తుంది. ఆ యోగి చూడడానికి సామాన్యుల్లా ఉంటాడు. ఎలాగైతే మనకు ఉప్పు చౌకగా దొరుకుతుందో అలాగే యోగి కూడా సామాన్యుల్లా ఉంటాడు. యోగి లేకపోతే ఏ ప్రాంతం పవిత్రం కాదు. ప్రతి ఊర్లో ఖచ్చితంగా ఒక యోగి ఉంటాడని చిన్నప్పటి నుంచి మనం కూడా వింటాం. ఎందుకంటే యోగి ఉన్న ఊరు ఎంతో అద్భుతంగా పంటలు పండుతూ సరి అయిన సమయానికి వర్షాలు పడుతూ ఎంతో ఆనందంగా ఉంటారంట. అలా ఎప్పుడు మనకి చెప్తూ ఉంటారు. ప్రతి ఒక్క రుక్కుల అంటే యోగిల అప్పుడే దుఃఖంతో ఉన్న వారి జీవితాలలో ఆనందం తీసుకురాగలరు. మనం యోగిలా ఉన్నప్పుడే దుఃఖం లేని జీవితాన్ని మనం పొందుతాము. ఉప్పు వేసిన ఊరగాయ ఎంతకాలమైనా చెడిపోదు. ఉప్పు వేసిన ఊరగాయ ఎంతకాలమైనా చెడిపోదు. అది సరిగ్గా తక్కువ పడితే అది చెడిపోతుంది. సరిగ్గా వేస్తేనే అది బాగా ఎంతకాలమైనా ఉండగలుగుతుంది. అలాగే యోగి ఉన్న ప్రాంతం ఎన్నాళ్ళైనా పవిత్రంగా ఉంటున్నారు. యోగి ఉన్న ప్రాంతం అంతా పవిత్రంగా ఉంటుంది. మనము చూస్తే రమణాశ్రమం, మనం అరుణాచలం వెళ్తాం, అక్కడ చూడండి ఎంత పవిత్రం. అందరికి అక్కడికి వెళ్ళగానే ఎంతో ప్రశాంతత వస్తుంది, ఎంతో ఆనందం కలుగుతుంది. అందుకే ఎంతో మంది వెళ్తూ ఉంటారన్నమాట. అటువంటి పవిత్ర స్థలాలకు వెళ్ళి ఎంతో మనశ్శాంతిని పొందుతూ వస్తుంటారు. అలా చెడగొట్టే స్వభావాన్ని ఉప్పు దూరం చేస్తుంది. ఏదైనా మనకు వంటకాలల్లో ఉప్పు కరెక్ట్గా వేస్తే అస్సలు చెడిపోదన్నమాట. అలా చెడిపోకుండా చూస్తుంది. అలాగే యోగి సమాజం పాడుగాకుండా చూస్తాడు, సమాజాన్ని కూడా పాడుగాకుండా చూస్తాడు. యోగి ఉంటే ఏమవుతుందంటే వాళ్ళకి ఎన్నో విషయాలు వివరిస్తూ మనం ఆత్మజ్ఞానం, మనము
ఆత్మలమని చెప్తూ ఈ మన సిద్ధాంతం కర్మ సిద్ధాంతం ప్రకారం మన జీవితం ఉందని చెప్తూ ఎంతో విధాల చెడు ఉన్న వాళ్ళని కూడా బాగు చేస్తారు అన్నమాట. ఆ హింసాయుతం కాకుండా చేయగలడు. ఈ మన పత్రిజీ చేసినట్టు మాంసాహారం అందరితోటి మాన్పించినట్టు అలా హింసాయుతం చేస్తారు. అంటే ఎవరిని కూడా హింసాయుతమైన పనులు చేయనీయడు అన్నమాట. అలా అంత గొప్ప యోగి అన్నమాట. చుట్టూన్న వారిని కూడా చెడు నుండి కాపాడగలడు. మనకు చుట్టూ ఉన్న చెడ్డ వాళ్ళని కూడా ఎంతో కాపాడతాడన్నమాట ఆ యోగి. సెంటు అగరబత్తులు గుప్పుమంటాయి కానీ కాసేపటికి వాసన ఉండదు. సెంటు కానీ అగరబత్తులు కానీ మనకి ఎంతో గుప్పుమంటాయి కానీ కాసేపటికి వాసన ఉండదు. కానీ ఉప్పు గుప్పుమనకపోయినా ఎంతకాలమైనా దాని విలువ రుచి తగ్గదు. దాని విలువ తగ్గదు, రుచి తగ్గదు, దీర్ఘకాలం ఉంటుంది. మనం ఒక సంవత్సరం చిన్నప్పుడు ఒక సంచి కొని పెట్టేసేవాళ్ళం వేసవి కాలం. అది ఎప్పటికి సంవత్సరం పొడవుగా ఉండిపోయేది అట్లా ఒక మూలకి. అంటే అది ఎంత కూడా ఖరాబు కాదు. ఏదైనా కొంచెం నీళ్ళలాగా చల్లగా వాతావరణం వచ్చినప్పుడు నీళ్ళలాగా కరిగిపోతుంది కానీ చెడిపోదు అని చెప్తున్నారు. ఎన్ని విలువైనవి కొన్నా కూడా మన ఇంట్లో పెట్టుకుంటే చెడిపోతాయి కానీ ఉప్పు మాత్రం చెడిపోదు. అట్లా మరలా వేయని అవసరం లేదు. మనం ఒక కూర వేసుకున్నామంటే వంటకం చేసుకున్నాం అనుకో, అందులో ఉప్పు వేస్తే మళ్ళీ మళ్ళీ వేయాల్సిన పని లేదు. సరిపడా వేసుకుంటే సరిపోతుంది. అలాగే ధన అధికార బలం ఉన్న ఆ గొప్పతనం కొంతకాలమే. ధనం ఉన్న అధికార బలం ఉన్న గొప్పతనం కొంతకాలమే. కానీ యోగులు పైకి ఆర్భాటంగా కనబడకపోయినా వారి కీర్తి తగ్గదు. యోగులు ఎట్లా ఆర్భాటంగా కనిపించరు కానీ వాళ్ళ కీర్తి తగ్గదు. ఇప్పుడు యోగేశ్వరుడు కృష్ణుడిని చూసినా, ఒక రమణ భగవాన్ని చూసినా, ఒక బుద్ధుని చూసినా వీళ్ళందరూ ఆర్భాటంగా ఏమీ కనిపించలేరు కానీ ఇప్పటికీ వాళ్ళ కీర్తి తగ్గిందా లేదు. వాళ్ళ గురించి గొప్పగా చెప్పుకుంటూ వాళ్ళు చెప్పినవి ఆచరిస్తూ పాటించాలనేది అందరం చూస్తూ ఉంటాం. అలా ఉప్పు లాంటి యోగిలా అవ్వాలంటే శ్వాస మీద ధ్యాస ఉంచాలి, ధ్యానం చేయాలి. ధ్యానం చేసి ఎంతోమంది యోగులయ్యారు, సమాజానికి మేలు చేశారు. అందుచేత అందరూ ధ్యానం చేయాలి, ఉప్పు లాంటి సుగుణాలు కలిగిన యోగిలా తయారు కావాలి అని మనకు రాఘవరావు సారు అందించడం జరిగింది. థ్యాంక్ యూ.